హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 43. చందన వీడియో రికార్డ్ చేసింది మొత్తం వీర్కి పంపించింది. కూతుర్ని చూసి మురిసిపోయాడు వీర్. నా బంగారు తల్లి, నిజంగా చందన చెప్పినట్టు తను అచ్చం నాలాగే ఉంది. నువ్వే మమ్మీని డాడీని కలుపుతావు కదా అనుకుంటూ అదే వీడియోని 10 సార్లు రిపీట్లో చూసుకుంటూ పొంగిపోయాడు వీర్. పాపని రెడీ చేసి బయటికి తీసుకొని వచ్చేసరికి ఇక్కడ మైథిలి కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది. నువ్వెందుకు వచ్చావు? మేము తీసుకొని వస్తాం కదా పాపని, కసిరింది చందన. అలా కాదు, రూమ్లో అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను, అసలేం తోచదు, అందుకే ఇలా అంది మైథిలి. సరే సరే అంటూ మాటల్లో పడిపోయారు ముగ్గురు. అలా చూస్తూ ఉండగానే 21 రోజులు గడిచిపోయాయి. పాపకి బారసాల రోజు వచ్చింది. చాలా తక్కువ మందితో ఇంట్లోనే ఘనంగా ఫంక్షన్ ఏర్పాటు చేశాడు దివిత్. అన్నయ్య, చందన, మీరిద్దరూ కూర్చోండి అంటూ వాళ్ళని పీటల మీద కూర్చోబెట్టింది మైథిలి. రణ్వీర్ అన్నయ్య, నువ్వు చేయాల్సింది, కానీ మా చేత చేయిస్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు అన్నయ్యని క్షమిస్తావు? నాకేం అర్థం కావట్లేదు. అన్నయ్య నిజంగా బంగారం. ఒప్పుకుంటాను, తను గతంలో తప్పులు చేశాడు అని. అయినా తప్పు చేయని మనిషి ఎవడు? నువ్వు దివిత్ ఎప్పటికీ మారుతారో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ పీటల మీద కూర్చుంది చందన. పాపని దివిత్ చేతిలో పెట్టింది మైథిలి. బాబు, పాపకి ఏ పేరు పెట్టాలి అనుకుంటున్నారో అది పాప చెవిలో 3 సార్లు చెప్పి బియ్యంలో రాయించండి అంటూ దివిత్కి చెప్పడంతో వన్య 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 అంటూ పాప పేరు 3 సార్లు చెప్పి బియ్యంలో రాయించాడు దివిత్. ఇక బారసాల సెరమనీ మొత్తం వేరే వాళ్ళ చేత వీడియో రికార్డ్ చేయించింది చందన. మైథిలి కూతురి వంక చూస్తూ ఉంది సంతోషంగా. ఫంక్షన్ అయిపోయాక దివిత్ మైథిలి పక్కన కూర్చొని, మైదు, చెప్పానా నా మేనకోడలికి డిఫరెంట్గా యూనిక్గా పేరు పెడతాను అని? చూడు, పెట్టేశాను, వన్య. ఎంత బాగుందో కదా అన్నాడు దివిత్ పాప వైపు చూస్తూ. నిజంగా పేరు చాలా బాగుంది అన్నయ్య, నవ్వుతూ పాపని చేతిలోకి తీసుకుంది. చందన తన రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకొని వీర్కి కాల్ చేసింది. హలో అన్నయ్య. చందన, అయిపోయిందా ఫంక్షన్? పాపకి పేరేం పెట్టారు? వన్య. ఎలా ఉంది? చాలా బాగుంది. దివిత్ గాడి సెలెక్షన్ కదా అడిగాడు వీర్ నవ్వుతూ. అవును, దివిత్ సెలెక్షన్ అన్నయ్య అంది చందన. సరే తల్లి, నువ్వు నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో. చెకప్స్కి వెళ్తున్నావా? మొన్నే వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఇంకొక 10 డేస్లో రమ్మన్నారు. సరేరా, జాగ్రత్త అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు వీర్. ఇక వన్యాతో గడుపుతూ ఉన్న ఇంట్లో వాళ్ళకి రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియడం లేదు. చూస్తూ ఉండగానే చందనాకి కూడా నెలలు నిండిపోయాయి. తనకి అబ్బాయి పుట్టడంతో అందరూ ఇంకా మురిసిపోయారు. ఇక ఆ బాబుకి విహాన్ అని పేరు పెట్టారు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే దివిత్ వీర్కి నోటీస్ పంపించాడు. దాని సారాంశం మైథిలి ఇంకా రణ్వీర్లకి డివోర్స్ కావాలి అని మైథిలి తరపు పంపించాడు. కానీ దానికి ససేమిరా ఒప్పుకోలేదు వీర్. రేయ్, ఎక్కువ చేకు, 1.5 year నుంచి తప్పించుకుంటున్నావు. నిజం చెప్తున్నాను వీర్, ఇప్పుడు నువ్వు ఈసారి కానీ డివోర్స్ కోసం అగ్రీ చేయకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంట్రా, బెదిరిస్తున్నావా? నువ్వు డివోర్స్ కావాలి అంటే ఇంకా నన్ను ప్రెషర్ చేస్తే నేను కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది. నా కూతురు నాకు దక్కాలి అని, అర్థమవుతుందా? నీకు నా గురించి బాగా తెలుసు దివిత్. ఇంకా చెప్పాలంటే నా గురించి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను. నువ్వు ఇంకా ఇందులో నన్ను బలవంతం పెడితే కోర్టులో కేసు వేసి నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకుంటా. అప్పుడు నువ్వు నీ చెల్లి కలిపి ఏడుస్తూ ఉండండి అన్నాడు వీర్ కోపంగా. రేయ్, ఏం చేద్దామని నా మేనకోడల్ని? దాని మీద నీ నీడ పడినా కూడా నిన్ను నా చేతిలో నుంచి ఎవ్వరూ కాపాడలేరు అన్నాడు దివిత్. ఫోన్ కాల్ కట్ చేయి అంటూ కాల్ కట్ చేసేశాడు దివిత్.
అప్పుడే రూమ్లోకి వచ్చింది చందన. దివిత్, ఏమైంది అడిగింది చందన అనుమానంగా. ఆ వీర్గాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. డివోర్స్ ఇవ్వరా అంటే వన్యా కావాలంట. డివోర్స్ కోసం నేను ఎత్తితే కోర్టులో కేసు వేసి వన్యాని తీసుకొని వెళ్ళిపోతాడంట. ఇక్కడ నేను చేతులకి గాజులు తొడుక్కొని కూర్చున్నాను అనుకుంటున్నాడా అరుస్తూ అడిగాడు దివిత్. సరే, నువ్వెందుకు అంతలా అరుస్తున్నావు? బాబు లేస్తాడు అంటూ ఉండగానే పడుకున్న విహాన్ లేచి ఏడవడం మొదలుపెట్టాడు. ఏం లేదు నాన్న, ఏం లేదు అంటూ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంది చందన. అలా చూస్తూ ఉండగానే వాళ్ళకే తెలియకుండా 5 years గడిచిపోయింది. విహాన్కి ఇప్పుడు 4.5 years, వన్యాకి 5 years. మమ్మా మమ్మా, వై యూ లేట్ చేస్తున్నా స్కూల్కి ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంది వన్య. ఒసేయ్, అయితే తెలుగులో మాట్లాడు, లేదు అంటే ఇంగ్లీష్లో మాట్లాడు. ఇలా తెలుగు ఇంగ్లీష్ ఎందుకు మిక్స్ చేస్తున్నా? ఐ స్పీక్ బోత్ అంది వన్య తల్లి వైపు చూస్తూ. నీకు మావయ్య గారాబం చూసుకొని బాగా రెచ్చిపోతున్నావు కదా. నెక్స్ట్ మంత్ నిన్ను తీసుకొని వెళ్ళి హాస్టల్లో పెట్టేస్తాను, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అంది మైథిలి. ఇఫ్ యూ లైక్ దట్ డూయింగ్ దెన్ మీ కంప్లైంట్ టు మాము అంది వన్య. ఒక చిన్న క్లారిఫికేషన్, వన్య లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. దేవుడా, నువ్వు శుభ్రంగా మాట్లాడకుండా ఉండవే, అదే నాకు బాగుంటుంది అంది మైథిలి. ఐస్ పీకుతాను, యూ వాట్ డూ అడిగింది వన్య నడుము మీద చేతులు పెట్టుకొని తల్లిని చూసి వెక్కిరిస్తూ. నిన్ను అంటూ కట్టుకున్న చీర కొంగు నడుముకి దోపుకొని కూతుర్ని తరమడం మొదలుపెట్టింది. యూ రన్నింగ్, మీ టూ రన్నింగ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి దివిత్ కాళ్ళని చుట్టుకుంది. మాము మాము, చూడు మీ సిస్టర్ వాట్ డూ అంది వన్య. ఏమైంది మైథిలి, నువ్వు మళ్ళీ నా కోడల్ని కొడుతున్నావా అడిగాడు దివిత్. అన్నయ్య, అది సగం చెడిగిపోతుంది అంటే కారణం నువ్వే. దాన్ని చాలా గారాబం చేస్తున్నావు. ఇలా అయితే అది నీ నెత్తెక్కి కూర్చుంటుంది అంది మైథిలి. కూర్చుంటే కూర్చొని, నా మేనకోడలే కదా అంటూ పాపని ఎత్తుకున్నాడు దివిత్. వెవ్వెవ్వె అంటూ తల్లిని చూసి వెక్కిరించడం మొదలుపెట్టింది. నన్ను వెక్కిరిస్తావా, ఆగవే, నీ పని చెప్తా అంటూ అన్నయ్య చేతిలో నుంచి కూతుర్ని ఎత్తుకొని వీపు మీద ఒక దెబ్బ వేసింది. మమ్మీ, వై యూ కొట్టింగ్ మీ అడిగింది వన్య. బికాజ్ ఆఫ్ యువర్ అల్లరి అంది మైథిలి. యూ నాటీ మమ్మీ, బీటింగ్గా స్మాల్ పిల్లని లైక్ దిస్, నేను కంప్లైంట్ టు తాతయ్య అంది వన్య. మావయ్య అయిపోయాడు, ఇప్పుడు తాతయ్య అడిగింది మైథిలి. ఎచ్ అంటూ ముక్కు పుటాలి ఎగరేస్తూ. రాజు రాజు అరుచుకుంటూ రాజ్ గారి దగ్గరికి వెళ్ళింది. వన్య పిలిచిన తీరుకి అప్పటి వరకు కోపంగా ఉన్న మైథిలి, వీళ్ళ అల్లరి చూస్తూ ఉన్న దివిత్ ఇద్దరు గట్టిగా నవ్వేశారు. అన్నయ్య, ఇది రోజు రోజుకి ఇలాగే కొనసాగితే పెద్దయ్యాక దీన్ని పట్టుకోవడం అస్సలు మన తరం కాదు అంది మైథిలి. అక్కడ రాజ్ గారు కాఫీ తాగుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళింది వన్య. ఏమైంది తల్లి అడిగారు ఆయన తాగుతున్న కాఫీ కప్ పక్కన పెట్టి వన్యాని తన వడిలో కూర్చోబెట్టుకుంటూ. యూ డాటర్ కొట్టింగ్ మీ అంది ఏడుస్తున్నట్టు నటిస్తూ. అక్కడే ఉన్న సుగుణ గారు మన్నవరాలి వైపు చూస్తూ, అయినా ఏంటే మా ఆయన్ని రాజు రాజు అని పిలుస్తున్నా అడిగారు కోపం నటిస్తూ. యూ ఓల్డ్ గ్రాండ్ మా, నీ డాటర్ నన్ను బీటింగ్ డూయింగ్, అయితే యూ నన్ను బ్లేమింగ్ డూయింగ్ అడిగింది సీరియస్గా చూస్తూ. మనవరాలి మాటలకి రాజుగారు నవ్వుకుంటూ, మీ గ్రాండ్ మా ఓల్డ్ అయిపోయింది కదా, అందుకే చాదస్తాలు ఎక్కువైపోతున్నాయి. చాదా అస్తాలు మీన్స్ ఏంటి రాజు అడిగింది వన్య. అప్పుడే స్కూల్ బ్యాగ్ పట్టుకొని అక్కడికి వచ్చిన మైథిలి వన్య వైపు చూస్తూ, అవన్నీ తర్వాత తెలుసుకుంది కానీ ముందు స్కూల్కి టైం అవుతుందిరా అంటూ కూతురి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళింది. బాయ్ మాము, బాయ్ రాజు, బాయ్ బాయ్ ఓల్డ్ గ్రాండ్ మా అంటూ ముగ్గురికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వన్య. అప్పటి వరకు వన్య చేస్తున్న అల్లరి మొత్తం చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు ముగ్గురు.
ఇంకేంటి దివిత్, చందనాకి కాల్ చేసావా? ఎప్పుడొస్తుంది అంట? ఇంకొక 10 డేస్‌లో వస్తాను అన్నది. విహాన్ మాత్రం అక్కడే ఉండిపోతాడంట. వాడికి ఇండియా అంటే చాలా ఇష్టం కదా! సో, అందుకే అక్కడే ఉంటానంటున్నాడు. కొన్ని రోజులు ఉండి వాడే వచ్చేస్తాడులే అన్నారు రాజ్ గారు. అవును, అది కూడా నిజమే డాడీ అంటూ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నాడు దివిత్. ఇక్కడ స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి, ఈవినింగ్ నేను గాని అమ్మమ్మ గాని వస్తాము. ఇంకెవ్వరు వచ్చినా నువ్వు రాకూడదు. అర్థమైందా? అడిగింది మైథిలి. అంటే నువ్వు గ్రాండ్‌మా కాకుండా ఇన్ కేస్ మాము ఆర్ రాజు కమ్ ఆల్సో మీ డోంట్ కమ్మా మమ్మీ? అడిగింది వన్య. దేవుడా! ఎవరి బుద్ధులొచ్చాయే నీకు? నేను, అమ్మమ్మ, తాతయ్య, మావయ్య మేం నలుగురం కాకుండా ఇంకెవ్వరు వచ్చినా కూడా నువ్వు రావద్దు, సరేనా? ఇంక వెళ్ళు అంటూ కూతురి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని తనని పంపించింది మైథిలి. స్కూల్లోకి ఎంటర్ అయ్యి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ మైథిలి ఇంకా కార్ లోపల నుంచి కూర్చొని తనని చూస్తూ కనిపించడంతో ఉమ్మా అనుకుంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి లోపలికి పరుగు తీసింది మన్య. నవ్వుకుంటూ తిరిగి ఇంటికి స్టార్ట్ అయింది మైథిలి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.